బయట మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం మీద చాలా పైశాచికమైన పదాలను ఉపయోగిస్తూ ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావాన్ని ఆయన ఏమాత్రం కూడా ప్రజాస్వామికంగా దాన్ని స్వాగతించలేకపోతున్నాడు. 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా తల్లిని చంపి బిడ్డను బతికించారనే వ్యవహారంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మోడీ గారే ఆ రోజు ఉండి ఉంటే తెలంగాణ ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు. ఏదో ఆ రోజు సుష్మా స్వరాజ్ లాంటి వ్యక్తులు ఆ తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు కాబట్టి ఆ మేరకైనా జరిగిందేమో కానీ ఆ స్థానంలో ఇదే మోడీ గారి ఉంటే ఇవాళ తెలంగాణ ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు. ఆయన అభిప్రాయం మనం చూస్తున్నాం. ఎక్కడో బీహార్లో మాట్లాడుతూ తెలంగాణ విభజన ఆంధ్రప్రదేశ్ విభజన క్రమంలో జరిగిన దాన్ని నిజంగా ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య అంత ఘర్షణ లేని వాతావరణాన్ని కూడా ఆయన ఎక్కడో బీహార్లో ప్రకటిస్తున్నారు. అది ఒకటి మనం గమనించుకోవాలి. రెండవది ఏంటి అంటే ఈ 10 ఏళ్ల పాలనా కాలాన్ని మనం బేరీజు వేసుకున్నాం. ఈ 10 ఏళ్ల పాలనా కాలంలో ఏం జరిగింది అనేది చర్చకు పెట్టకుండా కేవలం ఇప్పుడు ఎన్నికల సందర్భంలో మత విశ్వాసాల ఆధారంగా ఆయన ప్రజల దగ్గరికి వస్తున్నారు. వాస్తవానికి ఇవాళ ఈ దేశంలో పేదరికం ఎంత తీవ్రంగా ఉన్నది. 80 కోట్ల మందికి బియ్యం ఇచ్చే స్థితిలో ఇంకా ఉన్నామని ఆయన అభివృద్ధి నిజంగా జరిగి ఉంటే ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చితే 80 కోట్ల మంది ప్రజలకు ఎందుకు బియ్యం ఇస్తున్నామని ఆయన ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఈ 10 ఏళ్ల కాలంలో కేవలం 162 సంపన్నులు మరి 8 మందే ఈ దేశాన్ని మొత్తం మోడీ గారి మొత్తం పాలనలో 8 మందే ఈ దేశాన్ని శాసిస్తున్నారు. మొత్తం కుటుంబాలు 162 కుటుంబాల చేతికి ఈ దేశాన్ని అప్పజెప్పి నిజంగా పేదరికం పెరిగింది. మీరు గమనించండి, లాస్ట్ ఇయర్ 2.5 లక్షల ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు రద్దయిపోయినాయి, తొలగించేసింది. ఇవాళ దేశంలో ఐఐటీలో కానీ ఐటీఐలలో కానీ పెద్ద స్టాండర్డ్ విద్యా సంస్థలు అంటాం. ఐటీఐ విద్యా సంస్థలో మన పిల్లల్ని చాలా గొప్పగా చదివించుకునే ఐటీఐ విద్యా సంస్థల్లో 50% టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఇంకోటి గమనించండి, మనం ఏదో చిన్నపాటి ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాలనన్నా నిలబెట్టుకునే స్థితి ఉన్నదా అంటే లేదు. నైపుణ్యాల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు కానీ కేవలం 0.3% మాత్రమే నైపుణ్యాలను పొందింది. ప్రపంచంలో అత్యంత దారుణమైన స్థితిలో యువత నైపుణ్యాలు దెబ్బతిన్నాయి. ఇవాళ దేశంలో 52% యువత ఇవాళ ఓటింగ్లో ఉన్న యువతలో 18 మిలియన్లు ఇది తొలిసారి ఓటు వేస్తూ ఉన్నారు. దాదాపు 52% మంది యువత ఓట్లలో ఉండబోతూ ఉన్నారు. 52% యువత ఓట్లో వాళ్ళ జీవితం మొత్తం అంధకార యుగంగా మారిపోతూ ఉన్నది. ఉద్యోగాలు లేవు. 67% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తోటి పెరిగిపోతూ ఉన్నది. ఒకవేళ ఉద్యోగాలు వస్తే మీరు ఊహించండి, ప్రపంచంలో ఏ దేశంలో లేని ఒత్తిడికి భారతదేశంలో ఉద్యోగులు ఆ కొద్ది మంది అయిన ఒత్తిడిలో ఉంటున్నారు. ఎప్పుడు ఐటీ ఉద్యోగం పోద్దో, ఎప్పుడు ఏ ఉద్యోగం పోద్దో తెలియదు. తెల్లవాళ్ళు పొద్దుగూకులు పనిచేసి మొత్తం లాభాలు తెస్తూ ఉన్నారు. ఓ పక్కంగానేమో వీళ్ళు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటే ఇంకొక పక్కంగానేమో సంపన్న వర్గాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. ఈ సంపన్న వర్గాల జరుగుతున్న చర్చ, సంపద కేంద్రీకరణ జరుగుతున్న చర్చను పక్కకు పెట్టి మనకొక మతం అనే పేరు మీద ముందుకు తీసుకొచ్చి మనల్ని చాలా మభ్య పెడతా ఉన్నాడు. నిజంగా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది పేదరికం. ఆ పేదరికం నుంచి బయట వేయటం, కాసిన్ని ఉద్యోగాలు ఇవ్వడం. చివరికి 5 లక్షల కంపెనీలు, దాదాపు 5 లక్షల కంపెనీలు మూసివేయబడ్డాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కొత్తవి తెరిచిరా అంటే లేదు. మీరు గమనించండి, పని పథకంలో 13 కోట్ల మంది అప్లై చేసుకున్నారు. కరోనా అనంతరం 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇవి చెప్పట్లేదు. ఇవి నిజంగా ఇట్లాంటి వాస్తవిక అంశాలు చర్చలో పెట్టట్లేదు. 16 లక్షల కోట్లు రద్దు చేసింది పక్కకు పెట్టి నేను బియ్యం ఇస్తున్నానని ప్రకటిస్తున్నాను సంపన్న వర్గాలకు చేసినటువంటి. ఇవి చర్చలోకి రాకుండా రామాలయం పేరు మిన్నో ఇంకో దాని పేరు మిన్నో ఆయన చర్చ మొదలుపెట్టాడు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. పోనీ అట్లనైనా ఉన్నదా అంటే అట్లా కూడా లేదు. మీరు శంకరాచార్యులు లాంటి హిందూ తత్వవేత్తల్ని కూడా పక్కకు పెట్టి అవహేళన చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మీరు గమనించండి, రాముడు అంటే ఒక కుటుంబం, రాముడు అంటే ఒక ఆదర్శం, రాముడు అంటే మర్యాద పురుషోత్తముడు. అట్లాంటి రాముడిని ఇవాళ రాజకీయ రంగంలోకి దించింది ఎవరు మీరు గమనించండి. ఇవాళ నిజంగా హిందూ మతం ఇబ్బంది పడుతుంది అంటే హిందుత్వ వాదుల నుంచి అనేది మీరు గమనించండి. దీన్ని ప్రశ్నిస్తే స్వామి అగ్నివేశం హత్య చేసింది, మూకదాడి చేసి చంపింది. ఎక్కడైనా చూడండి మీరు, మొదటి దాడి ఇవాళ ఎవరి మీద జరుగుతుందో మీరు గమనించండి. ఎవరి మీద దాడులు చేస్తున్నారో మీరు గమనించండి. ఇవాళ ఆదర్శ రాముణ్ణి, కుటుంబ రాముణ్ణి ఒంటరి వాణి చేసి బాలరాముడి మీద ఆయన్ని ఎస్టాబ్లిష్ చేసిండు. రాముడి నుంచి సీతను పక్కకు పెట్టారు.
రాముడి నుంచి దశరథుని పక్కకు పెట్టిండు, రాముడి నుంచి లక్ష్మణుని పక్కకు పెట్టిరు, రాముడి నుంచి హనుమంతుని కూడా పక్కకు పెట్టి ఏకరాముని పెట్టి నిలబెట్టిరు. రాముడు అంటే మన ఇళ్లలో మన ఊళ్ళలో ఓ కుటుంబ రాముడు, ఓ ఆదర్శ రాముడు. అట్లా రాముడి కుటుంబాన్నే విచ్ఛిన్నం చేసిన వీళ్ళు ఈ దేశాన్ని ఖచ్చితంగా విచ్ఛిన్నం చేస్తారు. మళ్ళీ వీళ్ళే వస్తే మనం చూసాం కదా, అత్యాచారం చేసిన నిందితుల్ని ఆగస్టు 15 రోజులు ఎవరైనా విడుదల చేస్తారా? అత్యాచారం చేసిన నిందితుల్ని, ఒకే కుటుంబంలో 60 మందిని హత్య చేసినటువంటి నిందితుల్ని ఆగస్టు 15 రోజు విడుదల చేసింది ఈ ప్రభుత్వం. బ్రిజ్భూషణ్ ఆడపిల్లలు కుస్తీ పోటీలు చేస్తున్న బ్రిజ్భూషణ్ని విముక్తి చేసింది. చివరికి ఇదే కాదు, ఇంకొకటి మీరు గమనించండి. ఇలా కర్ణాటకలో రేవన్న పాత్రను చూసినారు కదా, ఆయన పేరు ప్రజ్వల్ రేవన్న. మళ్ళీ వీళ్ళే వస్తే ప్రతి ఊరు, జహీరాబాదే కాదు ప్రతి ఊరు ఇంకా అట్లా అత్యాచారాలు చేసే వ్యక్తులకు నిలయంగా మారుతుంది. మీరు అది గమనించండి. మరి వీళ్ళే వస్తే తెలంగాణ మీద ఇంత కోపం ఉన్నటువంటి ఈ వ్యక్తి రేపు తెలంగాణలో కృష్ణా నది నీళ్లను రాణిస్తాడా? నదిని గుంజుకోలేదా? గెజిట్లో తీసుకోలేదా? రైల్వే కోచ్ ఇచ్చినాడా? యూనివర్సిటీ ఇచ్చినాడా? గిరిజన యూనివర్సిటీ ఇచ్చినాడా? ఎంత భయంకరంగా తెలంగాణ మీద కక్ష కట్టిండో మీరు గమనించండి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక సహజీవన వాతావరణంలో బసవుడు నడిచిన నేల మీద సమసమాజం స్థాపించాలని కోరుకున్న ఈ నేల మీద ఇలాంటి విషబీజాలు నాటుదామా? ఇలాంటి విషబీజాలతో వీళ్ళని మళ్ళీ వస్తే ఏం చేస్తారో మీరు గమనించండి. భారతదేశం లాగా ఉండదు, తెలంగాణ లాగా ఉండదు. తెలంగాణకున్న చారిత్రక ఉత్తరదాయిత్యాన్ని నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళు ఓడిపోవాలి. ఇవాళ డబ్బున్న వాళ్లకు, దేశానికి డబ్బున్న వాళ్లకు పేద ప్రజలకు జరుగుతున్న యుద్ధం ఇది. సంపన్నులకు పేద ప్రజలకు జరుగుతున్న యుద్ధం ఇది. మొత్తం భారతదేశ వ్యతిరేకంగా భారతదేశం బయట ఉన్నటువంటి సంపన్న వర్గాలకు జరుగుతున్న యుద్ధంలో మనమందరం కూడా కాస్త బుద్ధిజీవులుగా, ప్రజల పట్ల, మట్టి మనుషుల యొక్క జీవితాల పట్ల కన్సర్న్ ఉన్న ప్రజలుగా మనం ఇవాళ ఈ సందర్భంలో సరిగ్గా నిలబడాల్సిన అవకాశం ఉన్నదని గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా ఎవరిని గెలిపించాలో మీకు తెలుసు. ఎవరిని ఓడగొట్టకపోతే మాత్రం ఈ భారతీయ భావన ఉండదు, రాజ్యాంగం ఉండదు, రిజర్వేషన్ ఉండదు, రాజ్యాంగ స్ఫూర్తి ఉండదు, ఏది ఉండదు. ఖచ్చితంగా వాళ్ళదేందో వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళ స్థితిలో ఉంటారని గుర్తు చేస్తూ ఈ విషయం మీ దగ్గర చెప్తానికి జైరాబాద్ దాకా వచ్చినాం. ఆషప్పన్నకు, తుల్జన్నకు, ఇక్కడికి వచ్చిన మిత్రులకు, శ్రీనివాసరెడ్డి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు.